పుష్ప 2 సినిమాకు ఏపీ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. పుష్ప 2 టికెట్ ధరలను పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు అధికారికంగా జీవోను విడుదల చేసింది సర్కార్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. డిసెంబర్ 4న రాత్రి 9:30 ప్రారంభమైన బెనిఫిట్ షో, అలాగే అర్ధరాత్రి 1 గంటకు ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బెనిఫిట్ షో, ప్రీమియం షో టికెట్ పై ₹800 పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. డిసెంబర్ 5న ఏపీలో 6 షోలకు అనుమతినిచ్చారు. డిసెంబర్ 6 నుండి 17వ తారీఖు వరకు రోజుకు 5 షోలకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన ధరలు డిసెంబర్ 17 వరకు అమల్లో ఉండనున్నాయి. హీరో అల్లు అర్జున్, ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. టికెట్ పెంపును ఆమోదించినందుకు ఏపీ ప్రభుత్వానికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. ఇక ఏపీలో కూడా పుష్ప 2 సంబంధించి టికెట్ ధరల పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, బిందు, పుష్ప జాతర కొనసాగుతుంది గత 20 రోజుల నుంచి. ఇంకా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. రేపు నుంచి ప్రీమియర్ షోరు, ఇంకా ఎల్లుండి నుంచి రిలీజ్ డేట్ డిసెంబర్ 5న రిలీజ్ ఉంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టికెట్ల రేట్ల పెంపునకు, అలాగే బెనిఫిట్ షోలకు, స్పెషల్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గత 2 రోజుల కిందటే. అలాగే ఇవాళ నిన్న సాయంత్రం కూడా ఏపీ గవర్నమెంట్ పుష్ప 2 టికెట్ల రేట్ల పెంపునకు, అలాగే బెనిఫిట్ షోల కోసం అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా బిందు. సో తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే తెలంగాణలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్నటువంటి నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి కూడా ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ చేయడంలో ఇటు తెలంగాణ పోలీస్ పాత్ర కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్, ఈ సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఆ నిర్మాతలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నందమూరి బాలకృష్ణతో కూడా ఒక మంచి అనుబంధమే ఉంది బిందు. ఎందుకంటే బాలకృష్ణతో ఇంతకుముందు వీరసింహారెడ్డి సినిమా తీసినటువంటి పరిచయంతో, అలాగే పవన్ కళ్యాణ్ తో రేపు తీస్తున్నటువంటి అంటే జరగబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్, సో వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ నిర్మాతల పరంగా అయితే అటు బాలకృష్ణతో, అటు పవన్ కళ్యాణ్ తో మంచిగా ఉంది. మరొక పక్క అల్లు అర్జున్ కి, బాలకృష్ణకి కూడా ఒక మంచి కమ్యూనికేషన్ ఉంది. ఎందుకంటే ఆహా షో అవ్వచ్చు, అలాగే ఆహాలో అన్స్టాపబుల్ షో కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అనుబంధం కూడా, వాటి ఫ్యామిలీ అటాచ్మెంట్ కూడా మంచి కమ్యూనికేషన్ ఉందని చెప్పుకోవచ్చు. మరొక పక్క ఇటు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి వరుసకు మామయ్య అవుతారు కాబట్టి సో ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని అంటే ఇంత కమ్యూనికేషన్ ఉంది కాబట్టి, వీళ్ళ అనుబంధం ఇంత ఉంది కాబట్టి డెఫినెట్ గా పర్మిషన్ ఇస్తుంది, అంటే సానుకూలంగానే ఉంటుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే గత కొన్నేళ్లుగా మెగా అభిమానులందరూ అలాగే అల్లు అభిమానులందరూ వేరంటూ కూడా, అలాగే బండి సొంత కుంపట్టి పెట్టుకున్నాడు అని ఒక మెగా అభిమానులు ఒక వర్గం అల్లు అర్జున్ తీరుపై కూడా కొంత గుర్రుగా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కాదని తన ఫ్రెండ్ శిల్పారవి కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయడం, అంటే అల్లు అర్జున్ అంత దూరం వెళ్లి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనసేన పార్టీని కాదని తన ఫ్రెండ్ శిల్పారవి కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయడం, అప్పటి నుంచి వీళ్ళ మధ్య అయితే కొంత ఒక గ్యాప్ అయితే నడుస్తుంది. దీనిపై పెద్ద రచ్చ కూడా నడిచింది. ఇటు నాగబాబు ట్వీట్లు అవ్వచ్చు, అంటే మెగా వర్సెస్ అల్లు అంటూ కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే
క్రియేట్ అయింది బిందు. అలాగే దాని తర్వాత కూడా ఇద్దరి మధ్య, రెండు కుటుంబాల మధ్యలో కొంత కమ్యూనికేషన్ తగ్గిందంటూ కూడా ఒక టాక్ అయితే నడిచింది. సో వాటిని దృష్టిలో పెట్టుకోకుండా కూడా, అంటే అలాంటి విభేదాలు ఎక్కడ, అంటే ఎన్ని విభేదాలు తలెత్తినా అలాంటి మనసులో పెట్టుకోకుండా పుష్ప 2 మూవీ టికెట్స్ రేట్ పెంచుకోవడానికి అయితే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. అయితే ముందు రోజు తెలంగాణలో అయితే ఎలాగా ఉందో, ముందు రోజు అంటే రేపు సాయంత్రం 9:30 నుంచే షోస్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ప్రీమియర్స్ కి తెలంగాణలో ఎట్లాగైతే 800 రూపాయల రేట్ ఉందో సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే రేట్స్ కూడా ఉన్నాయి. మరొక వైపు సింగిల్ స్క్రీన్ విషయానికి వస్తే బిందు, దాదాపు సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 150 నుంచి పెంచారు. అలాగే మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు పెంచుకోవడానికి అయితే అనుమతులు ఇచ్చింది. సో అంటే ఈ రేట్స్ ఎన్ని రోజులు పెంపు అనేది కూడా మరొకసారి జీవో వస్తే కానీ క్లియర్ గా అప్డేట్ లేదు. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఒక పక్క ప్రీ రిలీజ్ ఈవెంట్, మరొక పక్క ఏపీ గవర్నమెంట్ నిన్న సాయంత్రం రిలీజ్ చేసినటువంటి జీవో, సో వీటితో పాటు అల్లు అర్జున్ తన వేదికగా నిన్న రాత్రి 9:40 అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ట్విట్టర్ వేదికగా. మొత్తంగా తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెరిగిన టికెట్స్ ఎన్ని రోజులు ఉంటాయని అయితే మాత్రం మనం వెయిట్ చేయాలి బిందు. అయితే టికెట్స్ ఎంత పెరిగినా కూడా అభిమానులు అయితే పట్టించుకోరు, కానీ ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం సినిమాకు వెళ్లాలా వద్దా, అంటే సగటు సినిమా ప్రేక్షకుడి బడ్జెట్ జేబుకు చిల్లు పడేలా ఉంటుందా ఏంటి అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కాకపోతే అభిమానులు మాత్రం బెనిఫిట్ షోసే కాదు, ఎంత డబ్బులు వెచ్చించైనా తమ అభిమాన హీరో సినిమాని అందరికంటే ముందే చూద్దామని ఒక దాంతో ఉన్నారు. ఇప్పటికే పుష్ప 2 విషయానికి వస్తే బిందు, నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, గత కొన్ని రోజులుగా పుష్ప మ్యానీ అవ్వచ్చు, ఇటు పాట్నాలో అవ్వచ్చు, చెన్నైలో అవ్వచ్చు, కొచ్చిలో అవ్వచ్చు, బాంబేలో అవ్వచ్చు, నిన్న జరిగినటువంటి హైదరాబాద్ లో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా తగ్గేదే లేదంటే కూడా మూవీ మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో చాలా స్పీడప్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ ఎప్పుడెప్పుడు మాట్లాడతారంటే, గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ స్పీచ్ వినడానికి అభిమానులే కాదు చాలా మంది ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సరిగ్గా 3 సంవత్సరాల కిందట పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయింది. సో పుష్ప పార్ట్ 1 నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ సినిమానే లేదు. సో అందుకని అల్లు అర్జున్ స్పీచ్ లో ఏం మాట్లాడతారేంటని ఒక ఎగ్జైట్మెంట్ తో కూడా నిన్న అభిమానులంతా వెయిట్ చేశారు. సో ఏది ఏమైనా బిందు, సినిమాకి పుష్ప 2 సినిమాకి అయితే ఇరు రాష్ట్రాలు, అంటే తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అనేది డెఫినెట్ గా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి పెట్టిన కండిషన్స్ కూడా, అంటే మీ టికెట్ల ధరల కోసం, మీ సినిమా ఇండస్ట్రీ కోసం మేము డెఫినెట్ గా మా గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. దయచేసి మీరు డ్రగ్స్ రిలేటెడ్, అంటే సామాజిక రాహితమైనటువంటి కొంత యాడ్స్ కనీసం మీరు మెసేజ్ చేయాలి పబ్లిక్ అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక టాస్క్ లో ప్రతి ఒక్క హీరో కూడా ఉంటూ, రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ మీద కూడా ఒక చిన్న నిడివిగలటువంటి వీడియోను కూడా బయట రిలీజ్ చేశారు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు పుష్ప సినిమాకి సపోర్ట్ అనేది ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు బిందు. ఓకే, థ్యాంక్ యూ వినోద్.